అన్న ఇప్పుడే కుబేరా మూవీ చూసాను. నాకు మూవీలో బాగా నచ్చిన ప్లాట్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ బాగా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంది. సినిమాలో మైనస్ వచ్చేసి రన్ టైము 3 hours 15 minutes అంతా పెట్టడం అది కరెక్ట్ కాదనిపించింది. ఒక 2.5 hours ఉంటే బాగుండేది. సినిమాలో ఇంకొక మేజర్ అసెట్స్ ఏంటంటే నాగ్ సార్, ధనుష్ అండ్ రష్మిక మేడం అండ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ యాజ్ యూజువల్గా శేఖర్ గారు స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా రాసుకున్నారు. సెకండ్ హాఫ్లో మాత్రం అదే కాన్సన్ట్రేషన్ని ఫస్ట్ హాఫ్లో కూడా పెట్టేది ఉంటే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. లవ్ స్టోరీ తర్వాత మనం ఆల్రెడీ శేఖర్ కమల గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అన్ని లవ్ స్టోరీస్ మూవీస్ వచ్చాయి. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక తన కంఫర్ట్ జోన్ని దాటి యాక్షన్ సీక్వెన్సెస్లోకి వచ్చారు. ఓకే, అక్కడి వరకు అయితే సక్సీడ్ అయ్యారు. అండ్ సినిమాలో ఇంకొక ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ధనుష్ గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అన్న. సార్ మూవీ తర్వాత నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు సార్ చెప్పినట్టు వాళ్ళ ముగ్గురు ఎవరు కనిపించారు. ఒక స్టోరీ స్క్రీన్ ప్లే మనకు మాత్రమే సెకండ్ హాఫ్లో అనేది కనిపిస్తుంది. సో మనకు క్లైమాక్స్ కూడా మనకు యాజ్ యూజువల్గా ఎండ్ అవుతుంది. బట్ ఈ స్టోరీ మోటో ఏంటంటే ఏ మనిషి ఏ పని చేసుకున్నా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గదు. అది మనం ఎలా ఏ స్థాయిలో ఉన్నా కూడా డబ్బు అనేది మానిటర్ చేస్తుంది అనేది ఈ సినిమా కంక్లూజన్. స్టోరీ మనకు ప్లాట్ అనేది చాలా మనీ లాండరింగ్ సంబంధించిన మూవీస్ కానీ స్టోరీస్ కానీ చాలా వచ్చాయి. కానీ స్క్రీన్ ప్లే ఎలా నరేట్ చేశారు అనేది డిపెండ్ అయి ఉంది. సో సెకండ్ హాఫ్లో దాన్ని ఎంతో కొంత సక్సీడ్ అయ్యాడని అనుకోవాలి. బట్ రన్ టైం మాత్రం నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. 3 hours 15 minutes కన్నా ఒక 2.5 hours పెట్టేది ఉంటే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అండ్ పెర్ఫార్మెన్స్ పరంగా వచ్చేసి ధనుష్ గారు కానీ నాగ్ సార్ కానీ మెయిన్గా నాగ్ సార్ అండ్ రష్మిక కీ రోల్ ప్లే చేశారు. ధనుష్ గారు తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని కానీ కాన్సిక్వెన్సెస్ కానీ ఎలా ఫేస్ చేశారు అనేది మనకు సెకండ్ హాఫ్లో అనేది మొత్తం స్టోరీ బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం డ్యూరేషన్ కానీ లేదంటే సెకండ్ హాఫ్లో కొంచెం డ్యూరేషన్ తగ్గించేది ఉంటే బాగుండేది సినిమా. ఓవరాల్గా అయితే జస్ట్ వాచబుల్ అంతే. 2.75 ఇవ్వచ్చు సినిమాకి. పెట్టిన మనీకి సాటిస్ఫై అంటే కొంచెం డిసప్పాయింటెడే, ఎందుకంటే రన్ టైము మనకు అంతా లేదు. సో నాకు ఆ రన్ టైం దగ్గర అంతా అవసరం లేదనిపించింది. ఎందుకంటే స్టోరీ అనేది ముందుకు వెళ్ళదు, అది ఒకటి మైనస్. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అదే రన్ టైం తక్కువ చేసి ఇంకొంచెం ఎలివేషన్స్ ఏమన్నా ఉండేది ఉంటే వర్తబుల్ అని చెప్పొచ్చు. సినిమాకి అదొక్కటే మైనస్, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి ఉండేది. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న మూవీస్లో బెటర్. నిన్న 8 వసంతాలు మూవీ చూసాను, అది చాలా బాగుంది. మై పర్సనల్ సజెషన్, ఒక లవ్ స్టోరీని మీరు కొత్తగా చూడాలనుకుంటే మాత్రం ఆ మూవీ అయితే ఖచ్చితంగా చూడండి. డైలాగ్స్ కానీ బీజిఎం కానీ బాగున్నాయి. సో ఈ మూవీకి వచ్చేసి ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం లాగ్ అనిపించింది. సినిమా ఇస్ ఫుల్ ప్యాకేజ్ అండి. ఐ మీన్ ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్ బట్ వర్త్ ద వాచ్. 3 hours. ఎస్, డెఫినెట్లీ, బికాజ్ ఇండియా మొత్తం కనెక్ట్ అవుతుంది. ఇండియా మొత్తం బిచ్చగాళ్ళు ఉన్నారు, ఇండియా మొత్తం రిచ్ పీపుల్ ఉన్నారు. సో ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్. బిచ్చగాళ్ళకి వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండకూడదని చేశారు. చాలా అసలు టైం తెలియలేదు మాకు. సో ఇట్ వాజ్, నేనైతే ఇంకోసారి ఖచ్చితంగా చూస్తాను. బికాజ్ హైలైట్ పాయింట్స్ ఇస్ ఎవ్రీబడీస్ యాక్టింగ్, ద స్టోరీ లైన్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా ఆడియన్స్ థియేటర్ వరకు లాగే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ పాయింట్ మీద చూడొచ్చు వర్త్ ఇట్ అని. The story and the entire way how it has been executed. అందరూ ధనుష్ గారినే పొగుడుతున్నారు, ఓన్లీ ధనుష్ గారి యాక్టింగ్ ఏనా అంటే అక్కడ పెద్ద స్టార్? Dhanush is of course the top and others also made a very good job. రష్మిక గారి ఇంపార్టెన్స్ అంత లేదా? ఉంది. She is also important for the movie. సో నాగార్జున గారి డామినేటింగ్ అనిపించింది. కెమెరా చూడండి, డామినేటింగ్ అనిపించలేదు, బట్ కావాల్సినంత అనిపించింది. క్యారెక్టర్స్ అవి బిల్డ్ చేయడానికి ఇవన్నీ క్యారెక్టర్ బిల్డింగ్ స్టోరీలో ఆయన అనుకుంది చెప్పడం కోసం తీసుకోవడం తప్పలేదు. కాదు 15 minutes ట్రిమ్ చేయొచ్చు అనిపించింది నాకు. పాన్ ఇండియా లెవెల్ సబ్జెక్ట్ అని న్యూ సబ్జెక్ట్ ఇది రొటీన్ మూవీ అయితే కాదండి.
ధనుష్ది నాగార్జున మధ్యలో బాగుందండి. ఎమోషనల్ మూవీ అంతా కూడా ఎమోషనల్, మోస్ట్లీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు. రిపీటెడ్గా సెకండ్ టైం చూడొచ్చండి. ఇంకా 2-3-4 టైమ్స్ అని చెప్పలేం, కానీ ఇంకొక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే సెకండ్ టైం చూడొచ్చు. బోరింగ్ కొట్టదండి. అయితే కొన్ని సినిమాలు సినిమాటిక్ లిబర్టీస్ అనేది ప్రతి మూవీలో తీసుకుంటారు ప్రతి డైరెక్టర్. ఆ సెకండ్ హాఫ్లోనే కొంచెం సినిమాటిక్గా కొన్ని అనిపించినాయి తప్పించి మిగతాదంతా ఓవరాల్గా బాగా తీశారు. బాగుందండి వాళ్ళ కాంబినేషన్. అంటే మొత్తము కంప్లీట్గా ఎదురుగా ఉంటారని ఉండదు. స్టార్టింగ్లో కలుస్తారు, మళ్ళీ మధ్యలో కలుస్తా పోతూ ఉంటారు. కానీ బాగుంది, ఉన్నంతలో వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. 3.5 out of 5. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.